అయ్యా ఇక సువర్ణదానం చేయాలి. ఏదో సావి చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నాకు సువర్ణదానం అన్నా ఇప్పించండి అయ్యా. గ్రహచారం చాలా గన్నవరం వెళ్తే జన్మ నక్షత్రం చూసి జుట్టు ఉరిగట్ట. ఆదానం విధానం అంటూ ఇప్పటి వరకు ఉరిగించాలు నువ్వు గాని. ఏదో సావి చెప్పినట్టుందిరే. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నా పెళ్ళన్నా చేయించండి అయ్యా. ఏడుస్తున్న వాడిని దానిమ్మకాయలు కావాలంటే వద్దు దానికాయలే కావాలన్నట్ట. బాగుందండి అయ్యా. ఏదో సావి చెప్పినట్టుందిరే. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నన్ను ఏడవనన్నా ఏడవనియండి అయ్యా. నాలుగో మొగుడు శీలాన్ని శంకించి నాలుగు తంతే నా పాతివృత్యం సంగతి నీకేం తెలుసు? నా మొదటి మొగుడు అడుగు అందుచా నీలాంటి తొకతి. అలాగా నీ పాతివృత్య సంగతి నాకు తెలీదు. పద బాకీ రోజులు చేసుకోద్దాం. మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రమ్మని కనుగొట్టేట. వీడోడు నా ప్రాణానికి. ఏదో సామెత చెప్పినట్టుంది. ఏమిటా సామెత? తన ముడ్డి కాకపోతే కాశీ దాకా డేకమన్నట్ట. లోపల నువ్వు కూర్చో, నీకు తెలుస్తుంది బాధ. నన్ను విడిచిపెట్టవయ్యా బాబు. సామెత చెప్పినట్టుగా ఉంది. సామెతన్నా చెప్పండి అయ్యా, నడవనన్నా నడవండి అయ్యా. నా పెళ్ళాన్ని లేవ తీసుకుపోతే లేవ తీసుకుపోయాడు గాని నలుగురిలో పట్టుకుని వస్తే అంటాడేమో భయంగా ఉంది అన్నట్ట. ఇలాంటి వాడు ఒకడు. ఏదో సామెత చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నన్ను వారి సందేహం తీర్చనియండి అయ్యా. కలహం ఎలా వస్తుంది జంగమయ్య అంటే బియ్యం పెట్టవే బొచ్చుముండా అన్నట్ట. అలాగా మన ఇద్దరి మధ్య కూడా తగదా పెట్టేయగలడు. ఇదిగో నువ్వు మా ఇద్దరి మధ్యలే పోతా.